తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక స్త్రీలకు అలాగే యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించడంలో సంక్షేమంలో మంచి ముందుకెళ్తుంది. గతంలో గొడ్డల పార్టీ రపరప నరకడం, కక్ష సాధింపులు, ప్రజావేదిక పోల్చడం, అన్న క్యాంటీన్లు రద్దు చేయడం అలాగే అన్నీ మైనస్గా చేసుకెళ్ళి రాష్ట్రాన్ని అధోగతికి చేసి రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చూపించారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం వచ్చాక మన ప్రపంచ పటంలో ఒక అమరావతికి ప్రత్యేక గుర్తింపు మన బాబు గారి హయాంలో అలాగే యువ నాయకుడు మన లోకేష్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. పూర్వం రోడ్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ప్రజలకు అందరికీ. ఇవాళ ఆ గుంతలు పూడ్చి కొత్త రోడ్లు ఎట్టి అందరినీ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అలాగే మా ఆచంట కాన్స్టిట్యున్సీ వచ్చినప్పటికీ మా ఎమ్మెల్యే పీతన్ గారు ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ద్వారా వశిష్ఠకి బ్రిడ్జి కూడా శాంక్షన్ చేస్తారండి, సుమారుగా 510 కోట్ల దాకా. అందుకు కూడా ఆయనకి మన ముఖ్యమంత్రి గారికి కూడా మా ప్రాంతం అంతా రుణపడి ఉంటుంది. అలాగే ఈ ఎంతో మన రైతు సదస్సు కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సిద్ధాంతంలో మా శాసనసభ్యులు గారు నిర్ణయించారు. అక్కడికి వచ్చి రైతుల సమస్యల మీద అలాగే పట్టా పాస్బుక్ల మీద కూడా అవగాహనతో ప్రజల వద్దకే పాలన కింద మన బాబు గారి పరిపాలన వెళ్తుంది. ఇలాంటి ఆయన ఉంటే రాష్ట్రం ముందుకెళ్తుందని పూర్వంలాగా మన గత ప్రభుత్వంలో అంతా రపరాపులు, కక్ష సాధింపులు, గొడ్ల పార్టీ కింద నరకడాలు గిరకడాలు అలాంటివి చూసాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ గొడ్డల పార్టీ రాకూడదని, ప్రజలు ముందుకెళ్లాలన్నా, యువతకు రేపు పొద్దున భవిష్యత్తు ఉండాలన్నా, మరి ఉపాధి కల్పించాలన్నా, డిఎస్సి రావాలన్నా, ఉద్యోగ అవకాశాలు రాగాలన్నా, అలాగే రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా, స్త్రీలకు కూడా ధైర్యంగా ముందుకు తిరగాలన్నా, యువతనైనా వృద్ధులకి పెన్షన్లు పూర్తిగా అందాలన్నా, ఏది చేయాలన్నా మన కూటమి ప్రభుత్వం మరియు బాబు గారు యువ నాయకుడు లోకేష్ గారు కూడా మనకి ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ప్రజలందరూ వాళ్ళ నమ్మకంతో ముందుకెళ్లాలని, అలాగే మరి ఒకసారి కూడా మన ప్రజలందరూ కూడా మన రాష్ట్రం బాబు గారికి లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి కూటమి ప్రభుత్వమే ముందుకు రావాలని,